హలో వ్యూవర్స్, వెల్కమ్ టు డ్రామా లవర్ టేల్స్. ఈ వీడియోలో మనం జనరల్స్ లేడీ అనే చైనీస్ డ్రామా 17th ఎపిసోడ్ గురించి చెప్పుకోబోతున్నాం. మీరు కనుక నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఒకవేళ ఎవరైనా ముందు ఎపిసోడ్ మిస్ అయినట్టయితే ప్లేలిస్ట్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను, గో చెక్ ఇట్. ఇక లేట్ చేయకుండా ఎపిసోడ్ స్టార్ట్ చేసేద్దాం. రూయి బర్త్డే సందర్భంగా ఫ్యామిలీ అంతా లంచ్ కి కలిసి ఆయనకి విషెస్ చెప్తూ ఉంటారు. జీ అక్కడికి లేట్ గా వచ్చిన ఆయనకు పెయింటింగ్ గిఫ్ట్ గా ఇచ్చి సర్ప్రైజ్ చేస్తుంది. పనిలో పనిగా జిన్ వాళ్ళని అవమానించే ఉద్దేశంతో ఆ పెయింటింగ్ గురించి గెస్ చేయమని అక్కడున్న వాళ్ళందరినీ అడుగుతుంది. అప్పుడు అందరూ ఆ పెయింటింగ్ జాస్లో ఉంటే జనరల్ మాత్రం మన జిన్ సేవలో తరించిపోతూ ఉంటాడు. అది అలనాటి ఫేమస్ పెయింటర్ తోంగ్ తుయిజీ పెయింటింగ్ అని వాళ్ళ బావ గెస్ చేయగానే అంత తెలివైన భర్తను పొందినందుకు వాళ్ళ అక్కని పొగుడుతూ నువ్వు చాలా లక్కీ, కొంతమందిలా చదువు సంధ్య లేని వాళ్ళని పెళ్లి చేసుకోలేదంటూ ఇండైరెక్ట్ గా జిన్ ఎగతాళి చేస్తుంది. జిన్ కథ అర్థమై ఎవరి గురించి అంత వెటకారంగా మాట్లాడుతున్నావని సీరియస్ గా అడగడంతో ఎవరి గురించి కాదులే ఊరికే అన్నా, అయినా నీకెందుకు అంత కోపం అంటుంది. దాంతో జిన్ గొడవకు దిగబోతుంటే జనరల్ తను ఆపి జీకి బుద్ధి చెప్పడానికి తన చెవిలో ఒక ప్లాన్ చెప్తాడు. అలా చేయొచ్చా అని జిన్ ఆశ్చర్యంగా అడగడంతో నువ్వు చేయి, మిగతాది నేను చూసుకుంటా అంటాడు. వెంటనే జిన్ ఆ పెయింటింగ్ ని తీసుకుని చూస్తున్నట్టు బిల్డప్ ఇస్తూ దాన్ని సడన్ గా చింపేయడంతో అందరూ అవాక్ అవుతారు. ఎందుకు అలా చేసావని రూయి జిన్ని కోప్పడుతుంటే జనరల్ కలగ చేసుకుని అది ఫేక్ పెయింటింగ్ అని చెప్తాడు. చెప్పడమే కాదు, అది ఒరిజినల్ లాగానే ఉన్నా అందులో కొన్ని స్ట్రోక్స్ తోంగ్ తుయిజీ లాంటి చేయి తిరిగిన పెయింటర్ వాడేవి కావని, ఆ పేపర్ కూడా ఎప్పటికోటి తయారు చేసింది, ఆ కాలంలో ఉండే అవకాశమే లేదని సాక్ష్యాలతో ప్రూవ్ చేస్తాడు. దాంతో జీ ఏం మాట్లాడలేక సైలెంట్ గా కూర్చుంటుంది. తన పొరపాటును సరి చేసినందుకు జిన్ వాళ్ళ బావ అతనికి థ్యాంక్స్ చెప్తాడు. అప్పుడు జనరల్ జిన్ కి కూడా సర్ప్రైజ్ ఇస్తూ జిన్ పేరు చెప్పి రూయి ఎన్నాళ్ళుగానో వెతుకుతున్న తోంగ్ తుయిజీ ఒరిజినల్ పెయింటింగ్ ని రూయి గిఫ్ట్ గా ఇస్తాడు. రూయి ఆనందంతో ఉబ్బితబ్బిబ్బై జిన్ ని మెచ్చుకుంటూ ఉంటే చూసి భరించలేక జీ కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. మిగతా వాళ్ళంతా లంచ్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటే జింగ్ ఒకతే తనను ఓదార్చడానికి వెళ్తుంది. జిన్ తన అందరి ముందు అవమానించిందని జీ ఏడుస్తూ ఉంటే చూషుమింగ్ అంత తెలివైన వాడు అనుకోలేదు, ఇక మనం వాళ్ళతో పెట్టుకోకపోవడమే మంచిదని సలహా ఇస్తుంది. కానీ జీ తగ్గే సమస్య లేదని జిన్ ని డీల్ చేయడం వాళ్ళ వల్ల కావట్లేదు కాబట్టి వాళ్ళ అమ్మని పెద్దమ్మని మ్యాన్షన్ నుండి పారిపోయేలా చేసిన రూయి కొత్త కాంక్యుబిన్ ద్వారా జిన్ పీడ వదిలించుకోవాలనుకుంటుంది. పాపం జింగ్ ఆమె పేరు వినగానే భయపడిపోతుంది. ఎంత టార్చర్ పెట్టిందో ఏంటో. ఆవిడ రాగానే జిన్ మీద లేనిపోనివి చెప్పి ఆమెను జిన్ మీద కూసుకోల్పాలని జీ ప్లాన్ చేస్తుంది. చెప్పడం మర్చిపోయా, కాంక్యుబిన్ అంటే కీప్ అని అర్థం. అప్పట్లో చైనాలో అవన్నీ లీగలే, కానీ కాంక్యుబిన్ కి వాళ్ళ పిల్లలకి ఎలాంటి అధికారాలు ఉండవు. భర్త నెత్తిన పెట్టుకున్నంత కాలం రాణి భోగమే, తర్వాత పని మనిషి కన్నా హీనం. మన జిన్ వాళ్ళ అమ్మ కూడా అంతే. అందుకే జీ వాళ్ళు జిన్ ఎప్పుడు వాళ్ళ సిస్టర్ లా చూడరు. కట్ చేస్తే ఆ కొత్త కాంకుబిన్ మిసెస్ బాయ్ వచ్చేసరికి తనకి వెల్కమ్ చెప్పడానికి అందరూ గుమ్మం దగ్గర ఉంటారు. ఆమె రుయ్యికి సోపేస్తూ వయ్యారాలు పోతూ ఉండడం చూసి నాన్నని బాగానే బుట్టలో వేసుకుందని జిన్ క్యూటీ పాయ్తో అంటుంది. అప్పటి వరకు క్యాజువల్ గానే ఉన్న జిన్ వాళ్ళమ్మ ప్రేమగా పలకరిస్తున్నా మిసెస్ బాయ్ పట్టించుకోకుండా ఆవిడ్ని చిన్నచూపు చూడడం చూసి భరించలేకపోతుంది. మా అమ్మ అంత ప్రేమగా పలకరిస్తుంటే పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నారేంటని వెంటనే ఆమెను నిలదీస్తుంది. ఎవరి అమ్మాయి అని మిసెస్ బాయ్ రుయ్యిని అడగగానే తన నా కూతురు జిన్, జనరల్ చూషుమింగ్ వైఫ్ అని చెప్తాడు. అప్పుడు జిన్ జనరల్ రెడీ అన్న తన హోదాతో ఆమెను దారిలో పెట్టాలనుకుంటుంది. కానీ మిసెస్ బాయ్ ఏమాత్రం తగ్గకుండా వాళ్ళ నాన్న భార్య అన్న హోదాతో నువ్వు నాకన్నా వయసులో కాస్త చిన్నదానివే అయి ఉంటావు, పిన్ని అని పిలిస్తే బాగుంటుందేమో అంటుంది. జిన్ కి ఇష్టం లేకపోయినా వాళ్ళ నాన్న బలవంతం మీద ఆమెను పిన్ని అని పిలవడంతో మిసెస్ బాయ్ ఈగో సాటిస్ఫై అయ్యి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. క్యూటీ పై అదంతా చూసి ఆవిడ పైకి కనిపించేంత మంచిదానిలా అనిపించట్లేదని జిన్ కి చెప్తుంది. జరిగిందంతా చూసిన జీ కూడా జిన్ ఆవిడతో గొడవ పెట్టుకుని తన పని ఇంకా ఈజీ చేసిందని సంతోషిస్తుంది. తర్వాత మిసెస్ బాయ్కి స్నాక్స్ ఇచ్చే వంకతో తన రూమ్ కు వెళ్లి ఆమెకి పెద్ద ఫ్యాన్ లా నటిస్తూ బాగా పొగిడేసి ఆమెను మునగ చెట్టు ఎక్కిచ్చేస్తుంది. దొరికిందే ఛాన్స్ గా ఆవిడకి జిన్ గురించి లేనిపోనివి చెప్పి వాళ్ళ అమ్మని నాన్నకు దగ్గర చేయడానికి తను మీ స్థానానికి ఎసరు పెడుతుందేమో అని ఆమెను జిన్ మీద కుసుకొల్పే ప్రయత్నం చేస్తుంది. కానీ ఆమె జీ చెప్పిన మాటలు విన్నట్టే విని తను వెళ్ళిపోగానే అసలు జిన్ వల్ల తనకి ప్రమాదం ఉందో లేదో తెలుసుకోవడానికి జిన్ మీద ఒక కన్నేసి ఉంచమని తన అసిస్టెంట్ కి చెప్పి జీ తెచ్చిన స్నాక్స్ ని అమ్మాయికి ఇచ్చేస్తుంది. ఆ రోజు రాత్రి క్యూటీ పై మిసెస్ బాయ్ అసిస్టెంట్ జిన్ రూమ్ మీద నిఘా పెట్టడం గమనించి జిన్ కి చెప్తుంది. కానీ వాళ్ళు అలా చేస్తున్నందుకు జిన్ అస్సలు ఆశ్చర్యపోదు. ఇంతలో జనరల్ రావడంతో క్యూటీ పై అక్కడి నుండి వెళ్ళిపోతుంది. జిన్ మూడీగా ఉండడం గమనించి ఏమైందని జనరల్ అడగడంతో జిన్ వాళ్ళ నాన్న కొత్త కాంకుబిన్ గురించి, ఆమె బిహేవియర్ గురించి చెప్తుంది. మనం ఇక్కడ కొన్ని రోజులుండి వెళ్ళిపోయే వాళ్ళం, అవేం పట్టించుకోకు, నీకు మరీ అంత ఇబ్బందిగా ఉంటే ఇప్పుడే ఇక్కడ నుండి వెళ్ళిపోదామని అతను చెప్పడంతో ఇబ్బంది ఏం లేదు, కానీ మా అమ్మ అవమానపడడం చూస్తే కోపాన్ని అంచుకోలేకపోతున్నాను అంటుంది.
ఆవిడ కోసమే నువ్వు శాంతంగా ఉండాలి, నీ క్షణికావేశంతో ఆవిడని ఇబ్బందులు పాలు చేయొద్దని అతను చెప్పడంతో అర్థం చేసుకుని మిసెస్ బాయ్ వాళ్ళ అమ్మ జోలికి వెళ్ళినంత వరకు ఆమె జోలికి వెళ్ళనని చెప్తుంది. తర్వాత వాళ్ళ నాన్నకు ఆ ఏజ్ లో ఇంకో పెళ్లి అవసరమా అని జిన్ ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటే, ఎంతైనా ఆయన మీ నాన్న కదా, నువ్వు అలా మాట్లాడకూడదు అంటాడు. సరే అయితే మరి మీరెన్ని పెళ్లిళ్ళు చేసుకుంటారని జిన్ డైరెక్ట్ గా అడిగేయడంతో ముందు అవాక్కైనా మీ నాన్నకన్నా తక్కువైతే కాదని జోక్ చేస్తాడు. అది అర్థం కాక మీరంతా ఒకే జాతి, మీ మగాళ్ళని అస్సలు నమ్మకూడదని జిన్ తిడుతూ ఉంటే ఆపి, జోక్ చేశాను, ఈ జీవితంలో నాకు నువ్వుంటే చాలంటాడు. దాంతో జిన్ సంతోషించి ప్రేమగా అతని భుజం మీద తలవాల్చి, మీరు అలా అంటారని నాకు ముందే తెలుసు అని చెప్తుంది. నిన్నే భరించలేకపోతున్నాను, ఇంకో పెళ్లి చేసుకుని ఆ తలనొప్పిని అస్సలు భరించలేను అనుకుంటున్నారు కదా అని జిన్ అతన్ని ఆట పట్టించడంతో నవ్వుకుని, అలాగని నేను చెప్పలేదు కదా అంటాడు. మీరు అలాగే అనుకుంటున్నారని నాకు బాగా తెలుసు అని జిన్ అనడంతో, నేను బాగా నిద్రపోవాలనుకుంటున్నానంటూ అతను జిన్ తో పాటు మంచం మీద వాళ్తాడు. అప్పుడు జిన్ అతని గుండెల మీద వాలి, మీకు ఇంకో పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన వచ్చినా చంపేస్తానని నవ్వుతూ అతని పీక పట్టుకుని స్వీట్ వార్నింగ్ ఇవ్వడంతో, ఏంటి నీ మొగుడినే చంపేస్తావా అని అడుగుతాడు. చంపితే ఈజీగా చచ్చిపోతారు, చచ్చిపోతే బాగుండురా దేవుడా అనుకునేంత టార్చర్ పెడతానని జిన్ చెప్పడంతో, నీ టార్చర్ కోసమైనా నేను బ్రతికే ఉంటాలే అంటూ, నీ అల్లరంటే నాకు ఇష్టం, నువ్వు దొరకడం నా అదృష్టం, నిన్ను పెళ్లి చేసుకోవడం నాకు వరం అంటూ ఒక ప్రాసలో తన ఫీలింగ్స్ ని వ్యక్తం చేస్తాడు. దాంతో మురిసిపోయి, మీరు అలా రొమాంటిక్ గా మాట్లాడుతుంటే జనాలు రాక్షసి జనరల్ అనేది మిమ్మల్ని అని ఆశ్చర్యంగా ఉందని జిన్ అనడంతో, నేను జనరల్ ని మాత్రమే, ఆ బిరుదు నీదే, నువ్వే నా బుల్లి రాక్షసు అంటాడు. ఇకపై ఎవరైనా రాక్షసి జనరల్ అంటే మన ఇద్దరు గురించి మాట్లాడినట్టని జనరల్ చెప్పడంతో సంతోషించి తనకు ముద్దు పేరు పెట్టమని అడుగుతుంది. అతను బాగా ఆలోచించి బుల్లి రాక్షసి అని పెట్టడంతో నిజంగానే రాక్షసిలా మారి అతని వేలు గట్టిగా కొరికేస్తుంది. పాపం అతను విడిపించుకోవడానికి ఎంత ట్రై చేసినా వదిలిపెట్టదు. నెక్స్ట్ డే జిన్ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నప్పుడు మిసెస్ బాయ్ అసిస్టెంట్ ఆవిడ జిన్ కోసం పంపిన స్నాక్స్ తీసుకొచ్చి జిన్ వాటిని తిని ఫీడ్బ్యాక్ ఇచ్చే వరకు అక్కడి నుండి కదలనని, అది వాళ్ళ మేడం ఆర్డర్ అని చెప్తుంది. జిన్ తర్వాత తింటానని ఎంత చెప్పినా అవి తనతో తినిపించడానికి శతవిధాలా ప్రయత్నిస్తుంది. ముందు మీరు తినకుండా నేను వెళ్తే మా మేడం నన్ను చంపేస్తుందని బతిమాలుతుంది. అది కుదరకపోయేసరికి అందులో ఏమైనా కలిపారని భయపడుతున్నారా అని జిన్ రెచ్చగొడుతుంది. దాంతో క్యూటీపై ఆ స్వీట్స్ ని జిన్ కి ఇస్తున్నట్టే ఇస్తూ కింద పడేస్తుంది. అయ్యయ్యో కింద పడిపోయాయే, ఇవి తినే అదృష్టం నాకు లేదే అని జిన్ తెగ బాధపడుతున్నట్టు నటిస్తూ ఉంటే వాళ్ళ నాటకం అర్థమై, ఏం పర్లేదు నా దగ్గర ఇంకా ఉన్నాయని ఇంకో ప్లేట్ తీసిస్తుంది. దాంతో జిన్ క్యూటీపై అవాక్ అవుతారు. ఇంకా చేసేది లేక, నేను తిన్ను, ఏం చేసుకుంటావో చేసుకో, ఒక పని మనిషివి నన్ను బలవంత పెడతావా అని జిన్ తన మీద అరుస్తూ ఉంటే జనరల్ వచ్చి, జోక్ చేసింది చాలు, మాకంటే నువ్వు జోక్ చేస్తున్నావు అని అర్థమవుతుంది, మిగతా వాళ్ళకి అలా అర్థం కాదు కదా, జనరల్ వైఫ్ కి ఎంత తలపొగరో అనుకుంటారు అంటాడు. అప్పటి వరకు జిన్ మీద రుబాబ్ చూపించిన మిసెస్ బాయ్ అసిస్టెంట్ అతను చూసి బాగా భయపడుతుంది. అప్పుడు అతను ఆ స్వీట్ టేస్ట్ చేసి, చాలా బాగుంది, కానీ మా జిన్ స్వీట్స్ తినదు, ఇంకెప్పుడు పంపించొద్దని మీ మేడం కి చెప్పు అనగానే సరే అని వెళ్లిపోబోతుంది. అప్పుడు క్యూటీపై మళ్ళీ తను దొంగచాటుగా వాళ్ళ మాటలు వింటుందేమో అని, దారి మర్చిపోయి ఇక్కడిక్కడే తిరుగుతావేమో, చూపిస్తా పదా అంటూ తనని దగ్గరుండి బయటకు తీసుకెళ్తుంది. జనరల్ ఆ స్వీట్ తిన్నాడని అప్పటికే కంగారు పడుతున్న జిన్, ఎందుకు తిన్నారు, వాళ్ళు అందులో ఏమైనా కలుపుంటా అని అడగడంతో, కంగారు పడుకో, అలా చేస్తుంటే అంత ధైర్యంగా వాళ్ళు వాళ్ళ పేరుతో పంపించరు కదా అంటాడు. మరి ఎందుకు పంపించుంటుంది అని జిన్ ఆలోచిస్తూ ఉంటే, అయితే నీతో ఫ్రెండ్షిప్ చేయడానికైనా అయి ఉండాలి, లేదంటే ఈ మ్యాన్షన్ లో తన మాట నెగ్గుతుందని నీకు చూపించడానికైనా అయి ఉండాలి, రెండిట్లో ఏదైనా ఆమె తెలుగు తక్కువ తనాన్నే చూపిస్తుంది, లైట్ తీసుకో అంటాడు. మిసెస్ బాయ్ ఒక పని మనిషి చేతిలో తనను అవమానించాలని చూసిందని జిన్ ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటే, మన ముందు నవ్వుతూ మన వెనక గోతులు తీసే వాళ్ళతో మనం జాగ్రత్తగా ఉండాలి, కానీ తను ఎలాంటితో మనకు ఆల్రెడీ తెలిసింది కాబట్టి తన మీద ఒక కన్నేసి ఉంచితే సరిపోతుందని చెప్తాడు. అప్పుడు జిన్ జనరల్ మెన్షన్ ని బాగా మిస్ అవుతున్నానని బాధగా అనడంతో, ఇక్కడ ఉండడం నీకు ఇష్టం లేకపోతే వేరే ఎక్కడికైనా వెళ్ళిపోదాం అంటాడు. కానీ జిన్ వాళ్ళ అమ్మను అలాంటి పరిస్థితుల్లో ఒంటరిగా వదిలేలేక వద్దనడంతో, మీ ఇద్దరికి నేను అండగా ఉంటానని ధైర్యం చెప్తాడు. దాంతో జిన్ హ్యాపీగా అతన్ని హగ్ చేసుకుంటుంది. ఇంతలో క్యూటీపై వచ్చి, చక్రవర్తి రుయి మెన్షన్ లో లేడీస్ కోసం పంపిన ఫ్యాబ్రిక్స్ తీసుకుని టైలర్ వచ్చారంట, మిమ్మల్ని వచ్చి కావాల్సినవి సెలెక్ట్ చేసుకోమన్నారని చెప్పడంతో జనరల్ జిన్ అక్కడికి బయలుదేరతారు. దొరికిందే ఛాన్స్ అని క్యూటీపై జిన్ వదిలేసిన బ్రేక్ఫాస్ట్ ని ఎంజాయ్ చేస్తుంది. కట్ చేస్తే జిన్ వాళ్ళ అక్క బావ ఫ్యాబ్రిక్స్ చూస్తూ ఉంటారు. అతను అవి ఫ్రీనే అని టైలర్ తో కన్ఫర్మ్ చేసుకుని, తన భార్యకి ఏం నప్పుతాయా, ఏం ఇష్టమా అని కొంచెం కూడా ఆలోచించకుండా చేతికొచ్చిన ఫ్యాబ్రిక్స్ సెలెక్ట్ చేస్తూ ఉంటాడు. అవి తనకు నప్పవని ఆమె సున్నితంగా చెప్పినా అతను ఈగో హర్ట్ అయ్యి, నీకేవి నప్పవంటూ నోటుకొచ్చినట్లు మాట్లాడుతూ తనను హర్ట్ చేస్తాడు. ఇక్కడే వాళ్ళ కాపురం సరిగ్గా లేదని మనకు అర్థమవుతుంది. ఇంతలో జీవాలు అక్కడికి రావడంతో, గొడవెందుకులేని ఆమె అతను సెలెక్ట్ చేసిన దాన్నే తీసుకుంటుంది. అయినా అతను కోపం తగ్గక, అర్జెంట్ పనుంది రమ్మని అక్కడి నుండి వెళ్లిపోతాడు. తను కూడా వెళ్ళబోతుంటే జింగ్ తను నాపి, నువ్వు చాలా లక్కీ అక్క, బావగారు నీ కోసం ఇంత ప్రేమగా ఫ్యాబ్రిక్ సెలెక్ట్ చేశారంటూ, తనకి జీకి అలా ప్రేమగా సెలెక్ట్ చేసేవాళ్ళు లేరని బాధపడుతుంది. అప్పుడు జీ, నువ్వేం బాధపడక్కర్లేదు, నువ్వు చిన్నపిల్లవు కాబట్టి నీకు అర్థం కావట్లేదేమో, అక్క
కాపురం పైన పటారం లోన లోటారం లాంటిది, ఉన్నా లేకున్నా ఒకటే అని సెటైర్ వేయడంతో ఏం మాట్లాడలేక చిన్న నవ్వు నవ్వి ఫ్యాబ్రిక్స్ చాలా బాగున్నాయి, మీరు సెలెక్ట్ చేసుకోండి, నాకు అర్జెంట్ పని ఉందని అక్కడ నుండి వెళ్ళిపోతుంది. దాంతో జీవాలు నవ్వుకుంటారు. ఎంత సాడిస్ట్ లో చూడండి. జిన్ వాళ్ళ అక్క అక్కడ నుండి బయటకు రాగానే జిన్ కి జనరల్ కి ఎదురుపడుతుంది. తను వాళ్ళతో నవ్వుతూ మాట్లాడడానికి ప్రయత్నించినా తను ముభావంగా ఉండడం వాళ్ళు గమనిస్తారు. తను అక్కడ నుండి వెళ్ళగానే తను ఏదో బాధలో ఉన్నట్టుందని జనరల్ జిన్ కి చెప్పడంతో తర్వాత వెళ్ళి కనుక్కుంటాలే అంటుంది. నెక్స్ట్ వాళ్ళు ఫ్యాబ్రిక్స్ దగ్గరికి వెళ్లేసరికి జీ వాళ్ళు అక్కడే ఉంటారు. జనరల్ జిన్ కోసం ప్రేమగా ఫ్యాబ్రిక్స్ సెలెక్ట్ చేస్తుంటే ఫస్ట్ ది జీ తను ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్నానని చెప్తుంది. సెకండ్ ది మీ సెలెక్షన్ చాలా బాగుంది, ఈ మ్యాన్షన్ లో నేను చిన్నపిల్లను కదా, అది నేను తీసుకుంటానని జింగ్ అడుగుతుంది. దాంతో జిన్ కోప్పడబోతుంటే జనరల్ తను ఆపి ఇవి మ్యాన్షన్ లో లేడీస్ అందరి కోసం, మీకు నచ్చినవి తీసుకోండి అంటాడు. అప్పుడు వాళ్ళు అక్కడున్న ఫ్యాబ్రిక్స్ అన్నిటితో వాళ్ళకి డ్రెస్సెస్ కుట్టమని టైలర్ కి చెప్పి వెళ్ళిపోవడంతో జిన్ వాళ్ళ మీద గొడవకు వెళ్ళబోతుంది. కానీ జనరల్ తను ఆపడంతో వాళ్ళు ఎలాంటి వాళ్ళో తెలిసి కూడా వాళ్ళతో అంత మెత్తగా మాట్లాడారేంటని అడుగుతుంది. ఒక ఫ్యాబ్రిక్ కోసం గొడవ అవసరమా అని జనరల్ అనడంతో తనకు కొత్త బట్టలు లేవని బొంగుమూతి పెట్టుకుంటుంది. అప్పుడు జనరల్ మార్కెట్ కి వెళ్లి మంచి ఫ్యాబ్రిక్ తీసుకుందామని చెప్పడంతో హ్యాపీగా అతనితో మార్కెట్ కి బయలుదేరుతుంది. కట్ చేస్తే జీ తన రూమ్ కి వచ్చాక ఇందాక జనరల్ చేసింది చూస్తే అతను జిన్ కి మనం అనుకున్నంత వాల్యూ ఇవ్వట్లేదు అనుకుంటా అంటుంటే అక్కడ నువ్వు ఉన్నావు కదా, నువ్వు ఉండగా తనకెవరు వాల్యూ ఇస్తారని జింగ్ అంటుంది. జింగ్ అడగగానే అన్ని ఇచ్చేసాడని చూషూమింగ్ లో ఉన్న మంచి క్వాలిటీస్ కి జీ ఇంప్రెస్ అవుతుంటే నేను నీ చెల్లిని కదా అందుకే ఇచ్చాడు, నువ్వు పక్కన లేకపోతే అసలు నన్ను పట్టించుకోవడానికి జింగ్ చెప్పగానే కాస్త సిగ్గుపడుతుంది. అప్పుడు జింగ్ అతను నీకు భర్త అవ్వాల్సిన వాడు అంటుంటే కాస్త కంగారు పడి జిన్ని పెళ్లి చేసుకున్నవాడు నాకెలా సరిపోతాడు, ఎవరైనా నీ మాటలు వింటే నన్ను అపార్థం చేసుకుంటారని కోప్పడుతుంది. నీకు అన్యాయం జరిగిందనిపించి అన్నానని జింగ్ చెప్పడంతో ఇంకెప్పుడు అలా అనొద్దని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. తర్వాత మార్కెట్ లో జనరల్ జిన్ చేపట్టుకుని నడుస్తూ ఉంటాడు. అప్పుడు జిన్ ఎవరైనా చూస్తారని సిగ్గుపడ్డంతో ఏం పర్లేదు, నువ్వు నా భార్యవే కదా అంటాడు. మీ కోర్టు వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని ఇలా చూస్తే నవ్వుకుంటారని జిన్ అనడంతో మన ఊర్లో నిన్ను ఎత్తుకుని తీసుకెళ్లినప్పుడే నేను సిగ్గుపడలేదు, ఇప్పుడు జస్ట్ చేపట్టుకున్నా అంతే కదా, అయినా అప్పుడు నువ్వు కూడా సిగ్గుపడినట్లేవుగా అంటూ తన ఆట పట్టించడానికి నీ చిన్నప్పుడు బాయ్ ఫ్రెండ్స్ ఎవరైనా చూస్తారని భయపడుతున్నావా అని అడుగుతాడు. దాంతో జిన్ నవ్వుకుని చేపట్టుకునే నడవమంటుంది. అప్పుడు జనరల్ ఎప్పుడో గానీ బయటకు రాము కదా, కావాల్సినవన్నీ కొనుక్కోమని చెప్పడంతో వాళ్ళ అక్క డల్ గా ఉందని తనకు కూడా ఒక మంచి ఫ్యాబ్రిక్ తీసుకెళ్దాం అంటుంది. మీ అక్క నీకు చాలా క్లోజ్ అనుకుంటా కదా అని అతను అనడంతో నేను కాంకుబిన్ కూతుర్ని కాబట్టి చక్రవర్తి పంపించినవేమి నా వరకు వచ్చేవి కాదు, కానీ మా అక్క వాటిని నాతో పంచుకునేదని తన చిన్ననాటి విషయాలు కొన్ని చెప్తుంది. అప్పుడు జనరల్ జిన్ కోసం ఒక షాప్ లో సాఫ్ట్ గా ఉండే రేర్ వైట్ ఫాక్స్ స్కిన్ ని చూస్తాడు. తనతో పాటు వాళ్ళ అమ్మకి అక్కకి కూడా తీసుకుని వాటిని రీమెన్షన్ లో డెలివరీ ఇవ్వమని డబ్బులు ఇస్తాడు. అవి బాగున్నాయో లేదో చూడకుండానే డబ్బులు ఇచ్చేసారేంటని జిన్ అడగడంతో రీమెన్షన్ అని చెప్పాక కూడా ఎవరైనా మోసం చేస్తారనుకుంటున్నావా అంటాడు. ఇంతలో జిన్ మిసెస్ బాయ్ అసిస్టెంట్ ఒక లాడ్జ్ లోకి వెళ్లడం చూసి నడిచేది ఆగిపోతుంది. ఏమైందని జనరల్ అడిగేసరికి ఏం లేదులే, ఏదైనా మంచి ఫుడ్ తిందామా అంటుంది. అప్పుడు జనరల్ తనకు మంచి రెస్టారెంట్ తెలుసని జిన్ను తీసుకెళ్తాడు. వాళ్ళు తిరిగి మ్యాన్షన్ కి వచ్చే టైం కి మిసెస్ బాయ్ కూడా తన అసిస్టెంట్ తో కలిసి మ్యాన్షన్ కి రావడం దూరం నుండి గమనించిన జిన్ అంటే మిసెస్ బాయ్ కూడా లాడ్జ్ లోనే ఉందా, వాళ్ళకి లాడ్జ్ లో ఏం పని అని ఆలోచిస్తూ ఉంటుంది. ఏమైందని జనరల్ అడగడంతో మరీ ఎక్కువ ఆలోచిస్తున్నానేమో అనుకుని లైట్ తీసుకుని వాళ్ళు ఆర్డర్ ఇచ్చినవి మ్యాన్షన్ కి చేరిపోయి ఉంటాయని ఆతృతగా లోనికి వెళ్తుంది. కట్ చేస్తే జిన్ వాళ్ళ అక్క రూమ్ కు వెళ్లేసరికి ఆమె పిల్లలు లేరని బాధపడుతూ ఉంటుంది. కానీ జిన్ ని చూడగానే ఆ బాధను దాచుకుని నవ్వుతూ పలకరిస్తుంది. జిన్ తన కోసం తెచ్చిన ఫాక్స్ స్కిన్ చూసి సంతోషించి తన కోసం అంతగా ఆలోచిస్తున్నందుకు థ్యాంక్స్ చెప్తుంది. ఇంతలో తనని చెక్ చేయడానికి వాళ్ళ అమ్మ పంపిన డాక్టర్ వస్తారు. ఆయన తన పల్స్ చెక్ చేసి ఈ మధ్య ఒంట్లో ఏమైనా బాలేదా అని అడగగానే ఇంతకు ముందులానే ఉందని డల్ గా చెప్తుంది. వీలైనంత ప్రశాంతంగా ఉండడానికి ట్రై చేయండి, ఖచ్చితంగా మీరు తల్లవుతారని ఆయన చెప్పినా ఆమె డల్ గానే ఉంటుంది. కానీ జిన్ ఎక్సైటెడ్ గా ఫీల్ అవడం చూసి తనకు కూడా పెళ్ళై చాలా రోజులైంది, ఏమైనా గుడ్ న్యూస్ ఉందేమో చెక్ చేసి చెప్పమని ఆమె డాక్టర్ ని అడగడంతో జిన్ సిగ్గుపడుతుంది. కట్ చేస్తే జిన్ వాళ్ళ రూమ్ లో జనరల్ ని జిన్ ని కూర్చోబెట్టి ఆ డాక్టర్ జిన్ పల్స్ చెక్ చేస్తూ ఉంటారు. ఆయనకి ఏదో అర్థమవుతుంది కానీ విషయం చెప్పకుండా జనరల్ పల్స్ కూడా చెక్ చేస్తారు. అప్పుడు ఆయన అసలు విషయం చెప్పడానికి ఇబ్బంది పడుతూ ఉంటే చూసి జనరల్ జిన్ ఇద్దరు కంగారు పడతారు. ఏమైంది, మా ఇద్దరికి మందులు లేని ప్రాబ్లం ఏమైనా ఉందా, ఒకవేళ అదే అయితే ఇద్దరిని చెక్ చేయాల్సిన అవసరం లేదు కదా అని జిన్ అడుగుతూ ఉంటే ఆయన చెప్పడానికి సిగ్గుపడుతూ ఉంటారు. జిన్ అది అర్థం చేసుకోకుండా ఇంకా కంగారు పడిపోయి మాకు జీవితంలో పిల్లలు పుట్టని జబ్బేమైనా ఉందా అని అడగగానే జనరల్ షాక్ అవుతాడు. అలా షాక్ అయిన జనరల్ ఫేస్ మీద ఈ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఈ ఎపిసోడ్ స్పెషల్ సీన్ ఏంటంటే ఒక రోజు పొద్దున్నే త్వరగా రమ్మని క్యూటీ పై జిన్ ని కంగారు పెడుతూ ఉంటే ఎందుకంత గోల్ చేస్తున్నావు, కొంపలు ఏమైనా మునిగిపోతున్నాయా అని అడుగుతుంది. మీ నాన్న కొత్త కాంకుబిన్ మ్యాన్షన్ కి వస్తుందంట, ఆమెకి వెల్కమ్ చెప్పడానికి అందరూ రావాలని ఆయన చెప్పారని క్యూటీ పై చెప్పగానే ఆయన ఇంకో పెళ్లి ఎప్పుడు చేసుకున్నారని ఆశ్చర్యపోతుంది. పని వాళ్ళంతా ఆమె ఇది వరకు ఒక సింగర్ అని మంచిది కాదని చెప్పుకుంటున్నారని క్యూటీ పై చెప్పగానే ఆమె ఎలా ఉంటుందో చూడాలని జిన్ ఎక్సైటెడ్ గా బయలుదేరుతుంది. ఈ వీడియో లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారా? ప్లీజ్ లైక్ చేయండి, అప్పుడే ఈ టాపిక్ ఇంట్రెస్ట్ ఉన్న వేరే వాళ్ళకి మన వీడియో చేరుతుంది. ప్లీజ్ ఒక్క లైక్ చేయండి, ప్లీజ్ ప్లీజ్.